హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇమాన్యుల్ సుమనన్న ఇన్నర్ ఫీలింగ్ ఇమాన్యుల్ మాట్లాడుతుంటాడు. సూపర్ అనిపించింది నాకు. ఇమాన్యుల్ చేసే ఫన్ మాత్రం ఏమన్నా ఉంటుందా, ఘోరం. నిజంగా ఎంత ఫన్ అంటే టూ మచ్ ఫన్. చాలా చాలా బాగుంటుంది ఇమాన్యుల్ ఫన్. నాకైతే ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే ఇమాన్యుల్ చూస్తుంటే ఒక్కొక్కసారి చాలా హ్యాపీ. నిజంగా మనకు కూడా ఇలాంటి ఒక అన్న ఉంటే బాగుండే అని ఒక థాట్ అనిపిస్తుంది. అంటే ఫన్ వేలా అని కాదు, నిజంగా ఎవరితోనైనా మంచిగా ఉండడం, మంచిగా మాట్లాడడం, సంజన గారిని కూడా అంత మంచిగా చూసుకోవడం అయితే నాకు సూపర్ అనిపిస్తుంది. మీకు ఏమనిపిస్తుందో కమెంట్ చేయండి. తర్వాత ఫస్ట్ సుమనన్న ఇన్నర్ ఫీలింగ్ అంటే గౌరవ్ గురించి పెడతారు. వీడు సమాధులు పెట్టి నన్ను అలానే ఏ చేద్దాం అనుకున్నాడు, వాడా నా మంచోడా అని అంటారు. తర్వాత దివ్య గురించి అంటే రేషన్ వంటింట్లో మాత్రం వంట మంచిగా చేస్తుంది, కానీ వంట చేసిన తంటలు కూడా తెస్తుంది అని అంటారు. తనుజ ఎప్పుడు అలగదు, ఎప్పుడు ఎవరితో గొడవ పడదు, చాలా మంచి అమ్మాయి. ఇట్లా అని విన్నప్పుడు అందరూ ఇమాన్యుల్ వెనుక నువ్వా ఇన్నర్ ఫీలింగ్ మాట్లాడుతుంటారు, నువ్వా అని ఇగిలిగిలి పడతారు, ఇగిలిగిలి పడతారు. అది ఫన్ అనిపిస్తుంది. నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. మీకేమనిపించిందో కూడా కమెంట్ చేయండి. నిజంగా చాలా చాలా బాగా అనిపిస్తుంది. తర్వాత మీరా ఇట్లా నాదా ఇదా అని అరుస్తుంటారు. అది మాధురి గారిని రేషన్ మేనేజర్గా ఉన్నప్పుడు చాలా మంచిగా ఉండేది. అది గొడవలు ఇది గొడవ అని నవ్వుతుంటారు. గొడవలు అంటేనే భయం, గొడవలు పడదంటారు. తర్వాత సంజన గారు తొక్కల కెప్టెన్ అట్లా ఇట్లా మాట్లాడినా కూడా ఏమనలేరు. ఇది చాలా చాలా ఫన్ అనిపిస్తుంది. నిజంగా ఏమన్నా ఫన్నా, సూపర్ అనిపిస్తుంది. నువ్వా తొక్కల అని అంటారు అని మీకేమనిపించిందో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టుకోండి. బాయ్.